ఏంటి వినాయక చవితి రోజు ప్రతిష్ఠించిన విగ్రహాన్ని చివరి రోజు నిమజ్జనం చేయకుండా మళ్ళీ అదే విగ్రహాన్ని వచ్చే సంవత్సరం కూడా ప్రతిష్ఠిస్తారా? అవునండి, అది ఎక్కడో లేదు, మన సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని పాలాజీ గ్రామంలో వెలిసిన కర్ర వినాయకుడు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్, వెల్కమ్ టు టైమ్ విత్ కిరణ్. ఆదిలాబాద్ కి 145 కిలోమీటర్లు, హైదరాబాద్ కి 250 కిలోమీటర్లు, నిర్మల్కి 69 కిలోమీటర్లు, బైన్సాకి 25 కిలోమీటర్ల దూరంలో పాలాజీ కర్ర గణేష్ టెంపుల్ అయితే ఉంటుంది. ఎంతో పవర్ఫుల్ అయిన ఈ గాడ్ కోరిన కోరికలైతే తీరుస్తున్నాడు. 1948లో పాలాజీ గ్రామంలో కలరా, ప్లేగు లాంటి అంటువ్యాధులు రావడంతో, అదే సమయంలో వినాయక చవితి రావడంతో ఊరు ప్రజలంతా ఈసారి ప్రత్యేకంగా కర్ర గణపతిని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం నిర్మల్లోని నకాశీ కళాకారుడైన గుండాజీ వర్మ గారిచే ఈ సుందరమైన కర్ర గణేశుని అయితే చేయించారు. అలా ప్రతి సంవత్సరం వినాయక చవితి నాడు ఈ కర్ర గణేశుని ప్రతిష్ఠించి 11 రోజుల తర్వాత ఆలయంలో భద్రపరిచి మళ్లీ వినాయక చవితికి అదే విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తున్నారు. మిగతా సమయంలో కేవలం గణేశుడి ఫోటో మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ 11 రోజుల్లో లక్షల మంది భక్తులు ఈ గణేశుని దర్శించుకోవడానికి వస్తారు.